ఏప్రిల్ 15వ తేదీ అద్భుతమైన యోగం వస్తుంది. ఆ యోగంను త్రిపుష్కర యోగము అంటారు. మనకు జ్యోతిష శాస్త్రంలో త్రిపుష్కర యోగము, ద్విపుష్కర యోగం అని 2 రకాల అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అసలు త్రిపుష్కర యోగము అంటే ఏంటి? ద్విపుష్కర యోగం అంటే ఏంటి? వాటిని ఏ విధంగా గుర్తుపట్టాలి? అలాంటి రోజుల్లో ఏం పనులు చేస్తే బాగుంటుంది అనేటువంటి సమాచారం గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింకు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మరియు కామెంట్ బాక్స్‌లో ఇచ్చి పిన్ చేస్తాను. తప్పకుండా తెలుసుకోవాలనుకునేటువంటి వారు ఆ సమాచారాన్ని చూడండి. ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం రోజు ఈ 2025వ సంవత్సరంలో త్రిపుష్కర యోగము వస్తుంది. ఇది మంగళవారం రోజు. మీరు ఈ రోజున ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఆ పని 3 సార్లు చేసేటువంటి అదృష్టము మీకు కలుగుతుంది. బంగారం కొన్నారనుకోండి 3 సార్లు కొనగలుగుతారు. అప్పులు తీర్చారనుకోండి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు. రిజిస్ట్రేషన్లు చేసుకోవడము, భూమి కొనుగోలు చేసుకోవడము, అన్నదానం చేయడము, పేదలకు సహాయం చేయడము, ఇలాంటివి ఏవైనా మంచి పనులు చేస్తే గనక అది 3 టైమ్స్ మీకు బెనిఫిట్ ఇస్తుంది. 3 సార్లు చేయగలుగుతారు. అదే మీరు ఈ సమయంలో త్రిపుష్కర యోగం వచ్చే సమయంలో ఒక చెడ్డ పని చేసినా, మీ నుంచి ఒక పొరపాటు, మీరు ఒక నష్టం కలిగించినా కానీ తప్పకుండా దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. 3 సార్లు చేస్తారు. కనుక త్రిపుష్కర యోగంలో మంచి పని చేయండి. చెడు పనుల జోలికి ఎంత మాత్రం వెళ్ళకండి. అయితే ఏప్రిల్ 15వ తేదీ ఈ త్రిపుష్కర యోగము ఉదయం 6:10 నుండి ఉదయం 10:55 వరకు మాత్రమే ఉంది. సరిగ్గా ఈ సమయంలో మాత్రమే ఏదైనా చేయాలనుకునేటువంటి వాళ్ళు చేయాలి. మళ్ళీ త్రిపుష్కర యోగము ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 20 ఆదివారం రోజు ఉదయం 11:48 నుండి రాత్రి 7:01 వరకు త్రిపుష్కర యోగం ఉంటుంది. మళ్ళీ ఇదే ఏప్రిల్లో మంగళవారము 29వ తేదీ 2025లో ఉదయం 5:58 నుండి సాయంత్రం 5:31 వరకు ఉంది. ఏప్రిల్ నెలలో 3 సార్లు త్రిపుష్కర యోగం వస్తుంది కనుక మంచి పనులు చేయండి, మంచి లాభాన్ని పొందండి, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఈ సమాచారము అందరికీ చేరవేయండి. ఇలాంటి సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.